చూడవే, ఇప్పుడేమంటావే? మాట్లాడవే. ఒరేయ్, అదేం మాట్లాడుతుందిరా? దాని మొహం అది నా మనవరాలు ఏమైనా అంటుందా? అది దాని పక్కన నిలబడితేనే మహా పాపంరా. అది విషపు గాలులు వదులుతూ ఉంటుంది. గాలి మీ వైపు వీస్తుంది కదా అని నోటుకొచ్చినట్టు మాట్లాడకండి. ఈవిడ గారు ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అయిందట. చదివి ఇంజనీరింగ్ దేశాన్ని ఉద్ధరిస్తుందట. దేశాన్ని ఎలా ఉద్ధరిస్తుందో నేను చూస్తాను. శ్రావణి, నువ్వు ఆగమ్మా. అది ఎటైనా వెళ్ళి ఏదైనా అఘాయిత్యం చేసుకుంటుందని భయపడుతున్నావా? నీకు ఆ భయం అవసరం లేదమ్మా. దానికి చచ్చేంత ధైర్యం లేదు. నిన్ను ఎలా చదువుతావో చూస్తానంటూ సవాల్ చేసి వెళ్ళింది కదా. నీ చదువు ఆపే ప్రయత్నం చేయటానికైనా అది బతికే ఉంటుంది. నువ్వేం భయపడకమ్మా, భయపడకు. నా తమ్ముని కొట్టిన వాడిని కనిపెట్టారా లేదా? నేను ఆ సిఐ నరసింహారెడ్డి గారితో మాట్లాడే వచ్చాను. డోంట్ వరీ మేడం, సిఐ గారు నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే సరిపోతుందా? నా తమ్ముడి ప్రాణాలకు ముప్పు తెచ్చిన వాడిని పట్టుకోండి. రోజులు గడిచే కొద్దీ వేడి తగ్గిపోతుందయ్యా. ఆ తర్వాత దాన్ని గంగలో కలిపేస్తారు. మీ గురించి నాకు బాగా తెలుసయ్యా. ఏంటయ్యా అలా చూస్తున్నావు? అదే సిఐ గారుంటే ఆ దుర్మార్గుని పట్టుకొని ఏ కీలకు అక్కీలు ఇడిచేసేవాడు. నీకు చేత కాకపోతే చెప్పు, నేనే నేరుగా వెళ్ళి కమిషనర్ కలుస్తాను. మేడం, నేననేది నువ్వు చెప్పేదేంటి, నేను వినేదేంటి? నా తమ్ముని దీపం కుందుతో కొట్టింది ఆ సుబ్రహ్మణ్యం గాడే అని తెలిసి కూడా ఇంకా పట్టుకోకుండా ఉండడానికి కారణం ఏంటయ్యా? మేడం, నేను చెప్పేది కాస్త పూర్తిగా వింటారా? ఎవ్వరూ పట్టుకోవాల్సిన పని లేకుండా వాడంతటా వాడే వచ్చి సరెండర్ అయ్యాడు. 103 వాడిని తీసుకొని రా. నా తమ్ముడి ప్రాణాలతోనే ఆడుకుంటారా? నిన్ను ప్రాణాలతో వదలరా? నిన్ను వదలరా? అతను వదలండి, కొట్టడానికి మేము ఉన్నాం కదా. సుబ్రహ్మణ్యం, బయటికి రా. నడు. నిన్ను సాయంత్రం కోర్టుకు తీసుకువెళ్తున్నావు. నువ్వు వెళ్ళి సాయంత్రం రాపో. మేడం, మీరు కాస్త ఓపిక పడతారా? ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. రాయ్, వెళ్ళో. కానిస్టేబుల్స్, వాడు తప్పించుకొని పారిపోతున్నాడు, పట్టుకురండి. అలాగే సార్. ఏంటి సార్, ఏంటిదంతా? ఏరా, రంగనాథం గారు లాంటి పెద్ద మనిషిని కొట్టి నువ్వు పెద్ద హీరోలాగా బయటికి పారిపోతావరా? ఏంటి సార్ మీరనేది? నేను పారిపోవడం ఏంటి? నీ పార్టీకి నువ్వు సరెండర్ అయిపోతే మేము నిన్ను గెస్ట్ లాగా చూడాలి కదూ. సరెండర్ అయిపోయి దర్జాగా జామీన్ మీద బయటికి పోదాం అనుకున్నావు కదూ. తాట తీసి దప్పెడకేస్తా. వీడిని లోపలేసి కుమ్మేయండి. లోపల బాగా కుమ్మండి. రాయ్, వీడు చాలా హుషారు కలవాడు, అందుకే సరెండర్ అయిపోయినట్టుగా వచ్చాడు. వీడే ఇంత ఆలోచిస్తే పోలీస్ మేమెంత ఆలోచించాలి? సరెండర్ అయిన వాడిని వదిలేసి వెళ్ళమని చెప్పి, పారిపోతుంటే పట్టుకున్నామని చెప్పి కేసు తయారు చేయమని సిఐ గారు మాకు చెప్పారు. రంగనాథం సార్ మీద చెయ్యి వేసిన వాడిని చెయ్యి తీసేసి నరకం చూపెట్టాలి. మేడం,
వీడి మీద ఒక్క కంప్లైంట్ ఇవ్వండి చాలు. వీడి సంగతి నేను చూసుకుంటాను. ఏ రంగారావు, వెళ్ళి పెన్ను ప్యాడు తీసురా. వీడి అంతు చూస్తాను. తాట తీస్తా. మేడం కంప్లైంట్ రాసివ్వండి. ఏమయ్యా బుద్ధుందా? ఆమె తోడ పుట్టినవాడు అవతల హాస్పిటల్లో మృత్యువుతో పోరాడుతున్నాడు. హాస్పిటల్లో వదిలేసి వచ్చారయ్యా. వాళ్ళకి పెన్ను పేపర్ ఇచ్చి రాయమంటావా? ఎలా రాయగలరయ్యా? వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకోవా? అమ్మా, మీరు ఒట్టి సంతకం మాత్రమే పెట్టండి. వీడి జీవితాంతం జైల్లోంచి బయటపడకుండా కేసు నేను తయారు చేస్తాను. అమ్మా, సంతకం పెట్టండి. మీరు సంతకం పెట్టారు కదా, ఇక వీడి సంగతి నేను చూసుకుంటాను. ఇక వీడు జీవితాంతం జైల్లోనే. అమ్మా, మీరు వెళ్ళి రంగనాథం సార్ని చూసుకోండి. ఇప్పుడు మీ మీద నాకు పూర్తి నమ్మకం కలిగింది. వీడి జీవితం అంతా జైల్లోనే ముగిసిపోవాలి. నా తమ్ముడు కోలుకున్నాక ఆ శ్రావణికి ఉంటుంది. అమ్మా, మీరు బయలుదేరండి. అమ్మా, చూసారా నేను ఎలా పూర్తి చేశానో? పద పద. వాడిని బయటికి తీసుకురండి. కాఫీ టీ ఏమన్నా తాగుతావా? వద్దు సార్. నేను నిన్ను పంపించాను, మళ్ళీ నేనే నిన్ను పట్టుకురమ్మన్నాను. నేనప్పుడు అట్లా చేయకపోతే ఆవిడ డైరెక్ట్గా కమిషనర్ ఆఫీస్కి వెళ్ళేది. అలా జరిగితే మళ్ళీ జన్మలో నువ్వు బయటికి రా. పోలీసోడి ఒక్కొక్క దెబ్బకి ఒక్కొక్క బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. నేనేదో మామూలు దెబ్బలు 2 కొట్టాను. నేనలా బిహేవ్ చేసుండకపోతే ఆవిడ నన్ను నమ్మి ఒట్టి తెల్ల కాగితం మీద ఇలా సంతకం పెట్టేది కాదయ్యా. అంతా నీ మంచికే నేను చేశాను. చాలా థ్యాంక్స్ సార్. కళ్యాణ మండపంలో నీ గురించి అంతా ఎంక్వైరీ చేశాను. చివరిగా నేను మీ ఇంటికి వెళ్తుంటే మీ ఫ్రెండ్ గణేష్ నన్ను ఆపి నీ నిశ్చితార్థం గురించి చెప్పి కాసేపు ఆగితే వాడే వచ్చి సరెండర్ అవుతాడని చెప్పాడు. నా ఎంక్వైరీలో నువ్వు నిజాయితీపరుడు అని తెలిసింది. అందుకే ఒక్క అవకాశం ఇచ్చి చూద్దామని ఇక్కడ నేను నీకోసం వెయిట్ చేస్తున్నాను. అన్నమాట ప్రకారం నువ్వే వచ్చి కరెక్ట్గా సరెండర్ అయ్యావు. నీకు నువ్వుగా వచ్చి ఎప్పుడైతే సరెండర్ అయ్యావో అప్పుడే నీ గురించి నాకు పూర్తిగా అర్థమైందయ్యా. నీ తప్పే ఉండదని. ఆ రంగనాథం ఎంత దుర్మార్గుడో నాకు తెలుసు. నేను విచారించేటప్పుడే తెలిసింది. వాడు శ్రావణికి ఎంత అన్యాయం చేయబోయాడోనని. వాడి సంగతి త్వరలోనే తెలుస్తాను. వాడెక్క తెల్ల పేపర్ మీద సంతకం చేసి ఇచ్చింది కదా, అది చాలు వాళ్ళ గుండెల్లో వణుకు పుట్టించడానికి. కానీ నీ మీద నాకు ఒక డౌట్ ఉందయ్యా. డౌటే ఉంది సార్. ఆ రంగనాథాన్ని దీపపు కుందుతో కొట్టింది నేనే. నేను దాని గురించి అడగట్లేదయ్యా. నా ఎంక్వైరీ ప్రకారం ఆ శ్రావణి నీకు బంధువు కాదు. అవతల మీ ఇంట్లో నీకు నిశ్చితార్థం జరుగుతుంటే దాన్ని పెద్దగా పట్టించుకోకుండా ఆ శ్రావణి కోసం ఎందుకింత రిస్క్ తీసుకున్నావా అని. ఈ విషయం మనకు లస్సీ తాగడంతో సమానం సార్. సుబ్రహ్మణ్యం, నేనింత సీరియస్గా మాట్లాడుతుంటే నువ్వు జోకులేస్తావేంటి? ఇంతకీ నీకు ఆ అమ్మాయికి ఏంటి లింకు?
తను మా చెల్లెలు ఫ్రెండ్ సార్. నమస్తే సార్. ఓ లాయర్ గారా, రండి 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 రండి, కూర్చోండి. థ్యాంక్ యూ సార్. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. నమస్తే సార్. మీ ఫ్రెండ్ నేనేం కొట్టలేదయ్యా, పెద్ద కేసేం పెట్టలేదు. ఏదో ఒక చిన్న కేసు ఫిలప్ చేసి నేను చూసుకుంటాను కదా. ఏంటి సార్, ఆ రంగనాథం మామూలు మనిషి అనుకుంటున్నారా? ఏ సెక్షన్ కింద కేసు విచారించకుండా వదిలేస్తారా? విచారిస్తాడు, ఎందుకు విచారించడు? ఆయన ఉన్న మంచోడా? డబ్బుందన్న అహంకారంతో ఓ చిన్నపిల్లని ఎన్నో ఇబ్బందులు పెట్టాడు. ఏదన్నా సమస్య వస్తే చూసుకుందామని ఇదిగో ఈ వైట్ పేపర్ మీద సంతకం తీసుకున్నాను. సరే, జామీన్ పేపర్ తీసుకొచ్చారా? ఇదిగోండి సార్ జామీన్ పేపర్. ఇవ్వండి. ప్రాబ్లం వస్తే నేను చూసుకుంటాను. ఓకే సార్. కానిస్టేబుల్ సార్, వీళ్ళ దగ్గర సంతకాలు తీసుకోండి. సార్ ఈ కేసులో సిఐ గారికి సంబంధం ఉంది. మీ పాటికి మీరు వదిలేస్తే ఆయనకేం సమాధానం చెప్పమంటారు? అబ్బా, ఆ సారు చేసిన పాపానికి ఈ సారు పుణ్యం జమ చేశాడని చెప్పు. ప్రపంచమేమి తల్లకిందులు కాదులే గాని ముందు వీళ్ళ దగ్గర సంతకాలు తీసుకో. వెళ్ళండి సార్. థ్యాంక్ యూ సార్. సుబ్రహ్మణ్యం, నేను నిన్ను ఒకటి అడుగుతాను, సమాధానం చెప్పు. అడగండి సార్, మీరు ఏం అడిగినా సమాధానం చెప్తాను. నీకు ఆ అమ్మాయికి ఏంటయ్యా అర్థం కానట్టు ఆ చూపు? ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నావా? సార్, అంతా తెలిసి మళ్ళీ అడుగుతున్నారు. నాకు వేరే అమ్మాయితో నిశ్చితార్థం అయింది సార్. అందుకేనయ్యా అడిగేది. నీకు ఆ అమ్మాయికి లింక్ ఏంటా అని అడిగితే నా వంక సూటిగా చూడకుండా తలదించుకొని నా చెల్లెలు ఫ్రెండు అని సింపుల్గా చెప్పావు. అప్పుడే అర్థమైంది నువ్వు అబద్ధం చెప్తున్నావని. నేను చెప్పేది విను సుబ్రహ్మణ్యం. మనసులో ఒకళ్ళని పెట్టుకొని మరొకరిని పెళ్లి చేసుకో. దానివల్ల నీకే కాదు, నిన్ను పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి కూడా మంచిది కాదు. అనుభవంతో చెప్తున్నాను, అర్థం చేసుకో. పోలీస్ డ్యూటీలో ఉన్న రిస్క్ కన్నా నువ్వు ఆ అమ్మాయి కోసం ఎక్కువ రిస్క్ తీసుకున్నావు. అందుకే అడుగుతున్నాను. సరే, ఇట్స్ ఓకేనయ్యా, వదిలే. నీకు అలాంటి ఉద్దేశం లేకపోతే సంతోషమే. కానీ నాకేదో నచ్చ చెప్పి నువ్వు బాధల్లో కూరుకుపోకే. మనసారా ఇష్టపడే వాళ్ళని నువ్వు ఒకటి చేస్తున్నావు. అలాంటి నువ్వు నీ జీవితాన్ని నాశనం చేసుకోకయ్యా. అలాంటిదేం లేదు సార్. సార్, మీరు నా కోసం ఇంత రిస్క్ తీసుకుని చాలా హెల్ప్ చేశారు. మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను. చాలా థ్యాంక్స్ సార్. వస్తాను. ఓకే, వెళ్ళు. సార్, చాలా థ్యాంక్స్ సార్. ఓకే సార్. గణేష్, నేను వెళ్ళొస్తాను. రే గణేష్, నువ్వు నేరుగా శ్రావణి వాళ్ళ ఇంటికి వెళ్ళి మండపంలో జరిగిన విషయం ఎవరికీ చెప్పొద్దని చెప్పు. ఎందుకురా? రే, రంగనాథాన్ని నేను కొట్టాను, సరెండర్ అయ్యాను. కేసు నా మీద ఉంది, అది మనం డీల్ చేసుకుందాం. శ్రావణి పేరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కేసు విషయంలో బయటికి రాకూడదు. నువ్వు ముందు తొందరగా వెళ్ళి శ్రావణికి ఈ విషయం చెప్పు. నువ్వు కూడా నాతో రారా? వద్దురా, నాకు అక్కడికి రావాలంటే అదోలా ఉంది. అంతేకాదు, నా నిశ్చితార్థం అవగా నేను నేరుగా పోలీస్ స్టేషన్కి వచ్చాను. అమ్మాయి కోపంగా ఉంటుంది. ముందెళ్ళి అమ్మను కూల్ చేయాలి. నేను ఎలా ఒక్కడే వెళ్ళను రా? వాళ్ళ నానేమని అంటాడని భయపడుతున్నావా? ఆయన ఇది వరకులా లేడురా. వాళ్ళ ఫోన్ నెంబర్ ఉంటే నేను డైరెక్ట్గా చేసి మాట్లాడేవాడిని. కానీ లేదు. అందుకే ఈ విషయం బయటికి పోకముందు ముందు నువ్వు వెళ్ళి చెప్పు. సరేరా, నేను వెళ్ళి వాళ్ళని కలిసి నువ్వు చెప్పిన విషయం చెప్తాను. అన్నట్టు వాళ్ళ దగ్గర నెంబర్ ఏమైనా తీసుకో. వద్దు, అది అయిపోయిన విషయం. వాళ్ళ నెంబర్ తెక మనకు పని లేదు. సరేరా, మరి నేను ఇక బయలుదేరుతాను. ఓకేరా, బాయ్. బాయ్. అన్నమాట ప్రకారం నువ్వే వచ్చి కరెక్ట్గా సరెండర్ అయ్యావు. నీకు నువ్వుగా వచ్చి ఎప్పుడైతే సరెండర్ అయ్యావో అప్పుడే నీ గురించి నాకు పూర్తిగా అర్థమైందయ్యా. నీ తప్పే ఉండదని. ఏంటయ్యా అర్థం కానట్టు ఆ చూపు? ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నావా? అందుకేనయ్యా అడిగేది. నీకు ఆ అమ్మాయికి లింక్ ఏంటా అని అడిగితే నా వంక సూటిగా చూడకుండా తలదించుకొని నా చెల్లెలు ఫ్రెండు అని సింపుల్గా చెప్పావు. అప్పుడే అర్థమైంది నువ్వు అబద్ధం చెప్తున్నావని. మనసులో ఒకళ్ళని పెట్టుకొని మరొకరిని పెళ్లి చేసుకో. దానివల్ల నీకే కాదు, నిన్ను పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి కూడా మంచిది కాదు. ఒరే రామ్మూర్తి, నువ్వెందుకురా తలదించుకుని కూర్చోవడం? ఎప్పుడైతే నువ్వు గొంతెత్తి శ్రావణి నా కూతురు అన్నావో
అప్పుడే నువ్వు గొప్పగా ఎదిగిపోయిన వాడివయ్యావురా. అలా ఎత్తిన తల దించాల్సిన పని లేదురా. దర్పంగా రొమ్ము విరుచుకొని తిరగొచ్చురా. ఇటు చూడయ్యా, ఇటు చూడయ్యా. ఒరే రామ్మూర్తి, ఎందుకురా చిన్నపిల్లలాగా ఏడుస్తున్నావు? ఊరుకో అయ్యా, ఊరుకో. నేను దీని మంచితనం, మంచి మనసు, మంచి గుణం అర్థం చేసుకోకుండా ఎంత ఇబ్బంది పెట్టానమ్మా. అమ్మా, అయ్యో అయ్యో. నేను బాధపడి ఏడ్చినా నాకంత కష్టంగా అనిపించదు, కానీ మీరేడిస్తే నా మనసుకి కష్టంగా ఉంటుంది. నేను తట్టుకోలేను నాన్న. ప్లీజ్ నాన్న, ఏడవకండి.